వార్త మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎస్బీఐ కీలక ప్రకటన, గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మిత్రులందరూ కూడా డైలీ ఫాలో అవుతుండండి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి వార్త అయితే తెలియజేసింది. ఇక ఏదైతే ఎఫ్డీల పైన వడ్డీ రేట్లు పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి అయితే వచ్చాయని చెప్పేసి ఆ సంస్థ వెబ్సైట్లో అయితే తెలిపింది. కాల పరిమితిని బట్టి 2 కోట్లలోపు రిటైర్ డిపాజిట్ గరిష్టంగా 75 బేసిక్ పాయింట్లు 0.75% మేరకు వడ్డీ పెంచింది. 45 రోజుల నుంచి 179 రోజులు అనగా గడువు ఫిక్స్డ్ డిపాజిట్లు 4.75% నుంచి 5.50% వడ్డీ రేటును చేర్చగా సీనియర్ సిటిజన్లకు 5.25% నుంచి 6% పెరిగింది. 180 నుంచి 210 రోజుల గడువు గల ఎఫ్డీలపై 6%, సీనియర్ సిటిజన్లు 6.5% వడ్డీ అందించినట్లు పేర్కొంది. 211 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు 6% నుంచి 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.7% ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా 2 కోట్ల పైబడినటువంటి బల్క్ డిపాజిట్ల పైన వడ్డీ 25 బేసిస్ పాయింట్లు పెంచి కాల పరిమితిని 5.25% నుంచి 6.75% మధ్య వడ్డీ అందించినట్లు ఎస్బీఐ అయితే తెలిపింది. కీలక ప్రకటన చేసిందనమాట. సైబర్ నేరగాలు కొత్త అవతారం ఎత్తారు. ఎస్బీఐ రివార్డు అంటూ మోసానికి తెరలేపుతున్నారు. మీకు గనక 999 అనగా ఈ రకంగా 9980 రివార్డు పాయింట్లు ఇవ్వాలా ఎక్స్ప్రెస్ కానున్నాయంటూ రిమిట్ చేసుకోవడానికి ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని వెంటనే క్లెయిమ్ చేసుకోండి, నగదు వెంటనే మీ అకౌంట్లో జమ అవుతుందని చెప్పేసి ఈ రకంగా అది పంపిస్తున్నారు. అవి చేసినట్లయితే హ్యాక్ అవుతుంది, డబ్బులు కూడా కట్ అవుతాయి. కాబట్టి ఇలాంటివి ఎవరు కూడా ఓపెన్ చేయడం కానీ ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు బ్యాంక్ కంప్లైంట్ చేయడం కానీ చేయాలని చెప్పేసి ఎస్బీఐ కస్టమర్లకు సూచించింది. ఈ రకంగా అయితే యాప్ అయితే ఉందన్నమాట. మరొకటి, ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు సంబంధించి ట్రాన్సాక్షన్ చేసిన వారికి కొన్ని రివార్డులు లభించేవి. కానీ ఇప్పుడు వినియోగదారులకు తమ తదుపరి లావాదేవీలు వినియోగించుకునేవారు. అయితే ఎస్బీఐ తమ రివార్డ్ ప్రోగ్రామ్ కొన్ని కీలక మార్పులు అయితే చేసింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో జరిపేటువంటి ప్రభుత్వ సమ్మతి లావాదేవీలు ఇక నుంచి రివార్డు పాయింట్లు లభించవని కీలక ప్రకటన చేసింది. ఈ మార్పులు 2024 జూన్ నుండి అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. మొత్తానికి ఎస్బీఐ విభిన్న శ్రేణుల్లో క్రెడిట్ కార్డులు అందజేస్తుంది అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంటే రెగ్యులర్గా మిస్ అవ్వకుండా తెలియజేస్తుంటాం.